ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కాలం ప్రారంభమవుతుంది. ఈ 5 రోజులు బయటకు చూస్తే సాధారణంగా అనిపించినా అంతర్గతంగా చాలా శక్తివంతమైన మార్పులను తీసుకురావచ్చు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భావోద్వేగాలు ఇవన్నీ ఈ సమయంలో మరింత గాఢంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుండో చేయాలనుకున్న పనులు ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో కోపం మరియు ఆవేశం మీకు పెద్ద శత్రువులుగా మారవచ్చు. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే మీరు పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు. ఈ 5 రోజులు మీ సహనాన్ని పరీక్షించే సమయంగా కూడా భావించవచ్చు. ఉద్యోగ విషయానికి వస్తే మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కొన్ని కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగించబడవచ్చు. మొదట ఇవి భారంగా అనిపించినా భవిష్యత్తులో మీకు ప్రమోషన్ లేదా మంచి స్థానం దక్కేలా చేస్తాయి. సహచరులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ మీరు చల్లగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దగా రావు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి అవకాశం తలుపు తట్టే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ కాలం కొంత మిశ్రమంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు రావచ్చు, పాత ఒప్పందాలు మళ్ళీ చర్చకు రావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో ఎవరిని అతి విశ్వసించకండి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఆర్థికంగా చూస్తే అనుకోని ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా ప్రయాణ ఖర్చులు రావచ్చు. అయితే అదే సమయంలో ఒక అనుకోని ధనలాభం కూడా కలగవచ్చు. పాత బాకీలు తిరిగి రావడం లేదా నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం జరుగుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కొంత ఉద్వేగభరిత పరిస్థితులు కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి అనుమానాలు లేదా చిన్న అపార్థాలు రావచ్చు. మాటలలో జాగ్రత్త అవసరం. ఒకసారి కోపంతో మాట్లాడితే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. వివాహితులకి భాగస్వామితో సమయం గడపడం చాలా అవసరం. ఒక చిన్న ప్రయాణం లేదా బయటకి వెళ్ళడం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. కుటుంబ విషయాల్లో పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. ఇంట్లో శుభకార్యాలు చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. సోదరులతో చిన్న విభేదాలు రావచ్చు, కానీ అవి తాత్కాలికమే. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో ఇంట్లో శాంతి వాతావరణం కొనసాగించడానికి మీరు ముఖ్య పాత్ర పోషించాలి. ఆరోగ్యపరంగా ఒత్తిడి మరియు అలసట ఎక్కువగా ఉండవచ్చు. తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. సరైన ఆహారం, సమయానికి నిద్ర, ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం రోజుకు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ఎంతో ఉపయోగకరం. విద్యార్థులకు ఈ కాలం కొంత శ్రమతో కూడుకున్న ఫలప్రదంగా ఉంటుంది. మీరు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమాచారం రావచ్చు. గురువుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఫిబ్రవరి 20 మరియు 22 తేదీలు మీకు కీలకంగా మారవచ్చు. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు శుభప్రదంగా ఉంటుంది. శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక శాంతి పొందగలుగుతారు. మంగళవారం లేదా గురువారం ఉపవాసం చేయడం కూడా శుభప్రదం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తానికి ఫిబ్రవరి 19 నుండి 23 వరకు వృశ్చిక రాశి వారికి ఇది ఒక పరీక్షా కాలం అయినప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇది విజయం దిశగా తీసుకెళ్లే సమయం కూడా అవుతుంది. కోపం నియంత్రించండి, ఆలోచించి మాట్లాడండి, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
ఈ 5 రోజులు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.